అలా ఈ సీరియల్ అంటేనే పరిగెట్టడం యాక్చువల్గా హీరోయిన్ ఎక్కువగా పరిగెడతానే ఉంటుంది యాక్చువల్గా ఏ ఎపిసోడ్ చూసినా కూడా. సో బేసిక్గా ఏంటంటే అంటే ఇలాంటి సీరియల్ కల్చర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఎక్కువ అంటే మన సరౌండింగ్స్లో జరుగుతుంటాయి, లేదంటే ఇంకా వేరే మెట్రో సిటీస్లో చేయడం చూసాం కానీ బట్ సీరియల్ని అబ్రాడ్లో షూట్ చేయడం అనేది ఇప్పుడు వరకు మేము చూడలేదు. ఫస్ట్ టైం ఈ సీరియల్ నేపాల్లో చేస్తున్నారు అంటే అంత నెసిటీ ఏంటి ఎలా అనిపించింది అన్నప్పుడు? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా శ్రవంతి ఏంటంటే అన్ని సీరియల్స్ లాగా అత్త కోడలు అది విలన్ అది ఇది కాకుండా కొంచెం డిఫరెంట్ స్టోరీ, బికాస్ ఇక్కడ హీరోనే విలన్. సో ఎవరైతే శ్రవంతి అనే క్యారెక్టర్ ఒక రిషి అనే క్యారెక్టర్ ని చాలా ప్రేమించి చాలా నమ్మేస్తారు, చాలా అమాయకురాలు కాబట్టి. సో అతనితో నమ్మి అతనితో వచ్చేస్తుంది బయటికి. వచ్చేసాక తను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది, జస్ట్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే శ్రవంతి వాళ్ళ డాడీ చాలా రిచ్ అండ్ చాలా పాపులారిటీ ఉన్నతను కాబట్టి ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న కనుక్కునే ఆపర్చునిటీ ఈజీ. సో ఇది రియాలిటీగా చూపించాలి ఇంకా అని చెప్పేసి నేపాల్ ప్లాన్ చేశారు. సో మాకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్, వెళ్తున్నామని ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ప్లానింగ్ ఉంది, అబ్రాడ్ ప్లానింగ్ ఉంది అని తెలుసు, నేపాల్ అని తెలీదు. నేపాల్ తర్వాత ఇంకా ఉన్నాయి, ఇంకా అవుట్డోర్ చాలా ఉన్నాయి. మీరు చెప్పినట్టు అబ్రాడ్ ఉన్నాయి. మాతో పాటు ప్రేక్షకులకు కూడా చూపిద్దాం అని చెప్పేసి. చూపించడం ఓకే, బట్ అంటే జనరల్ గా సినిమాల్లో పనిచేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ బట్ సీరియల్స్ అదే చెప్పాక కొంచెం లక్ అది కూడా. అండ్ సో నేపాల్ వెళ్తామంటే మేము చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. మాతో పాటు ప్రేక్షకులందరికి కూడా నేపాల్ మంచిగా చూపించడానికి రెడీగా ఉన్నాం. అండ్ అక్కడ ఎలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి, నార్మల్ గా ఓన్లీ స్ట్రగ్లింగే కాకుండా నేపాల్లో కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా, లవ్ సీన్స్, ఫైటింగ్, ఏడ్చే సీన్స్, అదైతే కామన్ ఏడ్చే సీన్స్. సో ఇలా చాలా సీన్స్ కూడా అక్కడ కూడా ప్లాన్ చేశారు. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు ఏడుస్తుంటే ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు మరి రేపు రొమాంటిక్ సీన్స్ చేస్తే ఏమడుగుతారు? నిజంగా ముద్దు పెట్టారు? లేదు లేదు, అంటే అంత స్ట్రెస్ కనిపిస్తుంది వాళ్ళకి. అదే నేను అనేది, అంటే ఇప్పుడు మీ మమ్మీ మీ ఇంట్లో వాళ్ళు ఓకే, అది కాకుండా పక్కింటి వాళ్ళు అడుగుతారు. ఇలాంటి వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి యాక్చువల్ గా. చాలా మంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నావు, నిజంగానే పెళ్లి చేసుకున్నావు, నిజంగానే తాళి కట్టారా, మూడు వేసారంటే లేదు లేదు జస్ట్ చూపిస్తారంటే, ఒకసారి వేస్తే 3 సార్లు వేసినట్టు చూపిస్తారని చెప్పుకున్నాము.